ఈడేంటి అసలు వచ్చేటట్టు కనిపించట్లేదు. రా చెప్తా. టైం ఎంత అయిందో తెలుసా? ఎర్లీగా వచ్చానా? 4:10 అయింది. 10 minutes లేట్. అయితే చేస్తావా? తమాషాగా ఉందా? నువ్వన్నా జాంజిగిరి దోస్తారా నీతో తమాషా చేయడానికి? ఇదే పని నేను చేస్తే తొక్కలో నిన్ను ఇలా టెన్షన్ పడను. తీసుకొని బయలుదేరు. నువ్వు చెప్పాలా? వన్ మినిట్. మా బాబు సొమ్మండి. ఎక్స్పెక్ట్ చేశా ఇలాంటిది ఏదో ఉంటుందని. శభాష్ రా, పైకి వస్తావు. బండి జాగ్రత్త రే. మూసుకోరా రే. పదరా అర్జున్, మన కాలని మనం నమ్ముకుందాం. అవైతే సగం సగం పంచుకోకర్లా. మీ బిల్డప్ చూస్తుంటే 100% ఎవరన్నా కుమ్మేయడానికి వచ్చారని అర్థమవుతుంది. కాకపోతే అది నన్న కాదా అన్న క్లారిటీ కావాలి. వచ్చేసింది. ఎప్పుడు మీ మొహాలు కూడా చూడలేదు, ఇలా కుమ్మేస్తున్నారేంట్రా? మాట్లాడుతున్నాను కదరా, డిస్టర్బ్ చేస్తావు ఎందుకు అన్నట్టు. నీ బైక్ బాగుంది. చూస్తారేంట్రా, వచ్చిన పని కానివ్వండి. ఎవర్రా మీరు? అసలు ఎందుకు కొడుతున్నారా? కనీసం చెప్పైనా కొట్టరా? తలం మీద కొట్టకండ్రా, ఒక్కొక్కడిని గుర్తు పెట్టుకోవాలి కదా. నిన్నెందుకు కొట్టానో పోను పోను నీకే తెలుస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేసేస్తాం. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే.
బాబు మా అబ్బాయిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో పర్లేదండి, ఇందాక డాక్టర్ని కూడా అడిగాను. చెప్పారమ్మా, ఏం ప్రాబ్లం లేదు, 2-3 డేస్లో డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. మర్చిపోయాను, మీ అబ్బాయి పర్స్ అండి. కలెక్షన్కి టైం అయింది, నేను బయలుదేరుతానండి. జాగ్రత్తగా వెళ్ళు బాబు. అలాగే అండి. ఏంటి టిఫిన్ అంటే తెలీదా? ఎందుకు తెలీదు? ఇడ్లీ, వడ, దోశ, పొంగల్, పూరి, ఉత్తప్పం. ఇది టిఫిన్ అంటే. అవునా? అయితే నేను డైరెక్ట్గా భోజనం చేసేస్తానే. దానికి చాలా టైం